ప్రోక్తం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ బాలచంద్ర శర్మ, బృహస్పతి జ్యోతిష్యాలయం. ఇప్పుడు మనము అక్టోబర్ మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. ప్రథమంగా మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు. మేషరాశి వారికి ఈ నెల కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి సంబంధించి విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, గృహిణులు కానీ, వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు కానీ కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే విద్యార్థుల విషయానికి వస్తే సరస్వతీదేవికి సంబంధించినటువంటి ఆరాధన చేయడము ఉత్తమము. ప్రత్యేకంగా శ్రీ వాగ్దేవ్యై నమః లేదా వాణీదేవ్యై నమః అన్న యొక్క మంత్రాన్ని పఠించడము అత్యంత శ్రేయస్సుకరం. ఇక గృహిణుల విషయానికి వస్తే అక్టోబర్ మాసంలో ప్రత్యేకంగా అమ్మవారి యొక్క శరన్నవరాత్రులు వస్తున్న కారణంగా ఈ యొక్క మేషరాశి వారు ఉన్నటువంటి 9 రోజులలో అన్నపూర్ణాదేవికి సంబంధించి ఏదైనా సరే నివేదన చేసి అమ్మవారి యొక్క మండపంలో కానీ లేదా దేవాలయంలో కానీ విశేషంగా నివేదన చేయండి. అలాగే ఉద్యోగుల విషయానికి వస్తే అమ్మవారికి సంబంధించిన మహిషాసుర మర్దిని అవతారం రోజున ప్రత్యేకంగా కుంకుమార్చనాది అర్చనలు ఆచరించడం వల్ల ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలాలు గోచరిస్తూ ఉన్నాయి. మీకున్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ పోయి అనుకూల పరిస్థితులన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇకపోతే వివాహం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా ఉంటే బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అవతారానికి సంబంధించినటువంటి సమయంలో ప్రత్యేకంగా చిన్న చిన్న పిల్లలకి ఎవరికైనా సరే అవతారాలు అంటే అమ్మవారి యొక్క అవతారంగా భావించి అలంకరణ చేసేవారికి మీరు ఏదైనా సరే సహాయం చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఈ రాశి వారు ధరించవలసినటువంటి రంగు విషయానికి వస్తే ఎరుపు రంగుకు సంబంధించినటువంటివి అనుకూలంగా ఉండేటువంటివి. ఏదైనా పని గురించి మీరు బయలుదేరుతుంటే కనుక ఎరుపు రంగుకు సంబంధించినటువంటి వస్త్రములు ధరించి ఆ పనికై వెళ్ళండి. మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక మేషరాశి వారికి సంబంధించి ఏవైనా పనుల గురించి ఎదురు చూస్తూ ఉన్నారో అవి ఇంకాస్త ఆటంకాలతో కాస్త ఆలస్యంగానే అయ్యే అవకాశం ఉంది. మీరు ఏదైనా వస్తువులు కొనాలనుకుంటే గత నెల నుండి మీరు అనుకున్నటువంటివి ఏవైనా ఉంటే ఇప్పుడు వచ్చేటువంటి అక్టోబర్ నెలలో విశేషంగా అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఏదైనా వస్తువు మీకు ఫ్యూచర్కి సంబంధించి ఉపయోగకరంగా ఉండేటువంటిదైతే ఖచ్చితంగా ఈ నెల మీరు దానికి సంబంధించినటువంటి పనులలో విశేషంగా చేసుకోవచ్చు. ఇక ఒకవేళ మీరు కానీ ఏదైనా భూ సంబంధితమైనటువంటివి ఏవైనా సరే ఎదురు చూస్తూ ఉంటే మీ సహోదరుల నుండి భూమికి సంబంధించి సహోదరుడు లేదా సహోదరు నుంచి అనుకూలమైనటువంటి ప్రతిఫలాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఐశ్వర్య కాళికాదేవి అనేటువంటి అమ్మవారి యొక్క పటము దొరుకుతుంది. ఈ రాశి వారందరూ కూడా ఐశ్వర్య కాళికాదేవి యొక్క పటమునకు ఈ యొక్క శరన్నవరాత్రులంతా కూడా పాదములకు చెప్పులు వేసుకోకుండా 9 రోజులు దీక్షగా ఉండి ఏదైనా సరే కోరిక కోసం సిద్ధి గనక చేస్తూ ఉంటే సిద్ధిదాత్రి దేవత, అష్టభుజా దేవత అనేటువంటి దేవతలు వారి యొక్క అవతారాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారానికి పూజాది క్రతువులు ఆచరిస్తారు. కాబట్టి విశేషంగా ఈ దేవతలకి మీరు పూజలు ఆచరించండి. విశేషమైనటువంటి ప్రతిఫలాలు కూడా దక్కుతాయి. ఇవి మేషరాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలితములు. ఇకపోతే మేషరాశి వారిలో వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మీ ఇంట్లో ఒక ఎరుపు రంగు వస్త్రములో అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రమును ఒక 11 మార్లు మీరు చదివి దాంట్లో 11 రూపాయలు కొబ్బరికాయ లేదా కొబ్బరి బోండం వేసి పసుపు కుంకుమ వేసి ముడుపులా కట్టి మీ ఇంట్లోనే పక్కకు పెట్టండి. మీ యొక్క వాంఛ కోరిక తీరితే మన
విజయవాడ అమ్మవారి దేవాలయానికి, కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి ఆ యొక్క వివాహ దుస్తులతో వధూ ప్రవేశం అంటే మీ ఇంట్లోకి మీ యొక్క భార్యతో సహా లేదా అమ్మాయిలు కనుక కోరుకుంటే భర్తతో సహా వచ్చినప్పుడు ఆ పెళ్లి వస్త్రములతోనే ఆ ముడుపుని తీసుకొచ్చి విజయవాడ దగ్గర అమ్మవారి యొక్క హుండీలో వేస్తా అని చెప్పి మొక్కుకోవడం వల్ల వివాహం కాని వారికి సంబంధించి వివాహం కూడా అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి మేషరాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలితములు. స్వస్తి. తదుపరి వృషభ రాశి వారి యొక్క మాస ఫలితముల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి ఈ నెల చాలా అనుకూలమైనటువంటి ప్రతిఫలాలు మనకు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మీ యొక్క సహోదరుల నుండి మీకు ఏదైతే అందవలసినటువంటి ఆ యొక్క సహాయం ఉందో ప్రత్యేకంగా మీరు అనుకోకుండా అనూహ్యంగా వారి దగ్గర నుంచి సహాయం అందుకోవచ్చు. ఇక బంధుమిత్రుల దగ్గర నుంచి మీరు ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైనా మీకు ఉద్యోగానికి సంబంధించి కానీ లేకుంటే పిల్లల యొక్క సంబంధించిన ఉద్యోగానికి సంబంధించి కానీ పిల్లల సంబంధానికి సంబంధించిన విషయంలో కానీ ఈ రాశి వారికి సంబంధించినటువంటి బంధుమిత్రుల నుండి ప్రత్యేకమైనటువంటి సహాయ సహకారాలు ఎక్కువగా అందుతాయి. ఇక విశేషంగా వృషభ రాశి వారికి సంబంధించి బంగారానికి సంబంధించి బంగారం కొనాలనుకున్న, బంగారం అమ్మి పాత బంగారం అమ్మి కొత్తది చేయించుకోవాలనుకున్న ఈ మాసం కాస్త అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఇక వృషభ రాశిలో ప్రత్యేకంగా ఎవరైతే ఏదైనా సరే పుణ్యక్షేత్ర దర్శనం చేయాలనుకుంటే ద్వితీయ వారంలో చేయడం శ్రేష్టము. మాసాంతములో వీరికి కాస్త ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త పాటించడం ఎంతో మంచిది. మృష్టాన్న భోజనం ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. అంటే అప్పుడే మీరు భోజనం చేసినా వెంటనే ప్రసాదం కానీ ఇతరత్రా ఇంకేదైనా తెచ్చి ఇస్తే మీరు స్వీకరించాల్సినటువంటి అవసరం కూడా రావచ్చు. కాబట్టి కాస్త ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించండి. ఇకపోతే ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ధరించవలసినటువంటి దుస్తుల విషయానికి వస్తే కాస్త శ్వేతవర్ణం అంటే ప్రశాంతమైనటువంటి వస్త్రము, తెల్లటి వస్త్రము లేదా కాస్త లైట్ కలర్ దుస్తులు వేసుకొని ఎక్కువగా ధ్యానం చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఈ మాసమునందు ఐశ్వర్య లక్ష్మీకారకమైనటువంటి మహాలక్ష్మీ దేవత యొక్క పటము కానీ విగ్రహము కానీ లేదా ఏదైనా సరే చాంటింగ్ అమ్మవారికి సంబంధించి శ్రీమాత్రే నమః శ్రీ మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రం వస్తున్నప్పుడు ప్రత్యేకంగా కూర్చొని అధమంలో అధమం 108 సార్లు ఒక వారంలో పూర్తి చేయండి. అంటే ఒక 11 సార్లు మీరు ఇవాళ చదవాలి అనుకుంటే మధ్యాహ్నం సమయం దొరికింది, ఎటువంటి మీరు శౌచము అంటే ఏదైనా సరే బాత్రూమ్కి కానీ వెళ్ళకుండా ప్రశాంతంగా ఉన్నారు అంటే మళ్ళీ మీరు మధ్యాహ్నం పూట కూడా చాంటింగ్ చేసుకొని సాయంత్రం సమయంలో కూడా చాంటింగ్ చేసుకోవడము విశేషమైనటువంటి ప్రతిఫలాలు దక్కేదానికి కూడా కారణం ఉంటుంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి ధనము సమయానికి అందడానికి కూడా ఈ మాసము, ఇక మీరు ఇచ్చినటువంటి ధనము మళ్ళీ మీకు తిరిగి రావాలంటే కూడా ఈ మాసమే శ్రేష్టంగా చూడొచ్చు. ఆఖరి వారంలో ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ధన్వంతరి మంత్రము వారములో ఒక గురువారం నాడు ఆ మంత్రం యూట్యూబ్లో కానీ లేదా మీ యొక్క ఫోన్లో కానీ విశేషంగా వినండి. ధన్వంతరి అంటే విష్ణుమూర్తి యొక్క అవతారమే కనుక ధన్వంతరి మంత్రాన్ని వినండి. లేదు మృత్యుంజయ మంత్రము కానీ మృత్యుంజయ హోమము కానీ జరుగుతుంటే విశేషంగా వెళ్ళి ఆ యొక్క మృత్యుంజయ హోమం కూడా చేయడం విశేషము. ఇకపోతే మీరు మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రం ఏమైనా ఉంటే చెప్పండి అంటే ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని మీరు పఠనం చేయడం అత్యంత శ్రేష్టము. ఇక ఈ యొక్క రాశివారు ప్రత్యేకంగా దీపారాధన, అది కూడా విప్ప పువ్వుతోని గనక విప్ప పువ్వు నూనెతో గనక దీపారాధన చేస్తే విశేషమైనటువంటి ఐశ్వర్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బుధవారం నాడు గణపతి దగ్గర జిల్లేడు ఆకులు లేదా జిల్లేడు పూలు 11 సమర్పించండి. ఇలా చేయడం వల్ల కూడా ఈ రాశి వారికి ఈ నెలలో విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఉంటాయి. ప్రతి ఒక్క రాశిలో కూడా మంచి జరిగేటువంటి విషయాలు ఉంటాయి, కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి.
విశేషంగా మనము ఎప్పుడైతే ఒక దేవతారాధన, దేవతార్చన, దీపారాధన, మంత్రోచ్చారణ చేయడం వల్ల ఇవన్నీ కూడా అంటే ప్రతికూల ఫలితాలన్నీ కూడా హరించుకొని పోతాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా పాటించడం విశేషం. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ప్రతిరోజు కూడా మీరు ఈ ఈ ఒక్క రాశి వారే పాటించాలనేమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇది పాటించవచ్చు. ప్రతి ఒక్క పిల్లవాడు కూడా బ్లూ కలర్ పెన్తోని ఏదైనా ఒక కొత్త పుస్తకం పెట్టేసుకొని దాంట్లో వాగ్దేవ్యై నమః లేదా శారదాయై నమః ఎన్నిసార్లు రాయగలిగితే అన్నిసార్లు రాయండి. 1, 3, 11 మీ ఇష్టం. 2 సార్లు రాస్తానా రాయనివ్వండి పిల్లల్ని. వాళ్ళ చేత్తోని రాసి ఆ నామము పైన వేలు పెట్టి నుదురు కానిచ్చుకొని ఇలా ఆనిచ్చుకొని వెళ్ళమనండి అంతే. ఇలా చేయడం వల్ల విశేషమైనటువంటి విద్యార్థులకి శారదాంబిక అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు లభిస్తాయి. ఇక ఇంట్లో ఉండేటువంటి గృహిణులు ఎక్కువగా పనులు చేస్తూ ఉంటారు కాబట్టి పొత్రము అంటే రుబ్బేటువంటివి కానీ మిక్సీ కానీ వాటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పినటువంటి ఆరోగ్య సమస్యల్లో భాగంగా ఆఖరు వారంలో చేతులు తెగడం కానీ కారడం కానీ పొత్రాల్లో చేతులు పడడం కానీ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయాల్లో మీరు కాస్త జాగ్రత్త వహించడం ఉత్తమం. ఇక వివాహం కోసం ఎదురు చూస్తున్న వారైతే అమ్మవారి నవరాత్రులు కూడా ఈ రాశివారు కాళ్ళకు చెప్పులు లేకుండా ఏకభుక్తం భూషయనం అమ్మవారి యొక్క కండువా మెడలో వేసుకొని 9 రోజులు కూడా దీక్ష చేసి మనము ఇప్పటి వరకు అంటే ఎక్కువ శాతం 29, 30 సంవత్సరాల్లో ఉండేవాళ్ళు మమ్మల్ని వివాహానికై ఏదైనా సరే రెమెడీ ఉంటే చెప్పమని అడుగుతూ ఉన్నారు. కాబట్టి వారికి విశేషంగా చెబుతున్నాను. అందులో వృషభ రాశి వారు లేదా ఏ రాశి వారైనా సరే అమ్మవారి దీక్ష పూని అమ్మ ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరము 9 సంవత్సరాల పాటు 9 నవరాత్రులలో ఉన్నటువంటి 9 రోజులు కూడా మేము ఇలా ఈ కాళ్ళకు చెప్పులు లేకుండా ఈ యొక్క ఏకభుక్తం ఒకటే పూట భోజనం చేసి 2 పూటలు కూడా అమ్మవారికి నివేదన చేసినటువంటి నైవేద్యం మాత్రమే స్వీకరించి ఉంటాము అని చెప్పి మీరు కోరుకోవడం వల్ల విశేషమైనటువంటి వివాహానికి సంబంధించినటువంటి అనుకూల పరిస్థితులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకసారి మొక్కుకున్నా చాలు మీకు ఆ పని అవుతుంది. ఆ పని అయిపోయిన తర్వాతకి మీరు తిరిగి మళ్ళీ ఏముందిలే ఒక సంవత్సరం చేశాం కదా ఇక చేయకుండా ఉందాము అనే దానికి లేకుండా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నియమ నిబంధనల్ని పాటించండి. అమ్మవారి యొక్క సంపూర్ణ కృపకు పాత్రలు కండి. ఇక ఉద్యోగస్తులకు సంబంధించి ఎవరైనా సరే మీరు ఉద్యోగానికి వెళ్ళే ముందు నేను చెప్పినటువంటి చిన్న రెమెడీ చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు పొందుతారు. ఏమిటండి అది అంటే మీకు సోంపు అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ సోంపు తీసుకొని అమ్మవారికి దగ్గర అర్చనాది కార్యక్రమాలు చేయండి. అంటే అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరం కానీ ఏదైనా వస్తున్నప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని ఒక చిన్న వక్క పెట్టుకొని దాంట్లో అమ్మవారే కూర్చొని ఉన్నట్టుగా భావన చేసి ఆ సోంపు తీసుకొని నెలలో ఒక్కసారైనా సరే ఆ సోంపు మొత్తాన్ని కూడా అర్చనకు వాడుకొని ఆ సోంపుని తిరిగి మళ్ళీ మీరు రోజు కొంచెం చక్కెరతో కలిపి స్వీకరించండి ఉద్యోగానికి వెళ్ళే ముందు. దానివల్ల మీ ఉద్యోగాల్లో ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఉంటే అవన్నీ కూడా పోతాయి. ఇవి ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలితములు. స్వస్తి. తదుపరి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి వారికి ఈ యొక్క మాసములో ప్రత్యేకమైనటువంటి కొన్ని సంఘటనలు ఎదుర్కొంటారు. కాస్త విచిత్రమైనటువంటివి కూడా ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రథమంగా ఈ యొక్క రాశివారికి సంబంధించి ఎవరైనా విశేషమైనటువంటి పూజాది క్రతువులు ఆచరించాలి అంటే వాటన్నిటికంటే ముందు ఒకటి ఏమి చేయండి అని అంటే ఏవైనా సరే నోరు లేని జీవములు ఏవైనా ఉంటే పశు పక్షాదులు కానీ గోవుకు గాసము కానీ ఏవైనా సరే నల్ల రంగులో ఉన్నటువంటి కుక్కలు ఏమైనా ఉంటే వాటికి కాస్త రొట్టెలు పెట్టడం కానీ ఇలాంటి విశేషమైనటువంటి పూజలు చేయండి. ఇలా ప్రత్యేకమైనటువంటి రెమెడీస్ చేయండి. ఇక పూజాది క్రతువుల విషయానికి వస్తే కాలభైరవాష్టకాన్ని ప్రత్యేకంగా చదవడం ఉత్తమము. ఇక ఉద్యోగస్తుల్లో మీ ఉద్యోగం పోతుందేమో అనేటువంటి ప్రమాదకరమైనటువంటి సంఘటనలు కూడా ఎదురవచ్చు. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆల్రెడీ మీరు ఫుల్గా ఎస్టాబ్లిష్ అయినా సరే మీ వెనక రాజకీయాలు విపరీతంగా జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇకపోతే విద్యార్థుల విషయానికి వస్తే ఎవరైతే
మీకు మీ యొక్క విద్యా సంస్థలో అనుకూలంగా ఉన్నారు, నాకు ఈ యొక్క ఉపాధ్యాయుడు అనుకూలంగా ఉన్నారు, ఈ టీచర్ నాకు బాగున్నారు, నన్ను ప్రత్యేకంగా చూసుకుంటారు అనేటువంటి భావనా ధోరణి నుంచి కాస్త దూరం రండి. ఎందుకంటే గురువులు అందరికీ ఒకేలాగా వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు. రేపటి నాడు ఇంకొకరిని కూడా అలా చూస్తే మీరు అసూయపడడం లాంటివి కూడా చేయడం అనర్థము. ఇక ప్రత్యేకంగా ఈ రాశి వారు ఏవైనా సరే రెమెడీస్ చేసుకోవాలి అని అంటే ఇందాక చెప్పినట్టుగా నల్ల రంగులో ఉన్నటువంటి ఏ కుక్కకైనా సరే కాస్త రొట్టె పెట్టండి, పశుపక్షాదులకు నీళ్ళకి ఏర్పాటు చేయండి, అర్ధాష్టమ శని ప్రభావం పోవాలి అనంటే గోవులకు గాసము పెట్టండి. ముఖ్యంగా అనాథ శరణాలయంలో అక్టోబర్లో గనక మీకెవరైనా బంధువులు మీ యొక్క ఇంట్లో ఉండేటువంటి వారు కానీ ఎవరైనా మీ బంధువులు స్నేహితులు ఏవైనా ఫంక్షన్స్ చేసుకొని పార్టీ చేసుకోవాలంటే మీరు చేయండి, లేదా వాళ్ళతో కూడా చేయించండి. ఏం చేయించాలయ్యా అంటే అనాథ శరణాలయంలో కాస్త భోజనం పెట్టించండి. ప్రత్యేకంగా ఇలా చేయడం వల్ల అనాథలకు ఏదైనా చేస్తే శనిగ్రహం యొక్క అర్ధాష్టమ శని ప్రభావం చాలా తొందరగా పోతుందట. ఇంకా ఏవైనా సరే ఈ యొక్క ఉద్యోగస్తులకు సంబంధించినటువంటివి ఏవైనా రెమెడీస్ చేయాలి అని అంటే మీకు కుదిరితే, ఒకళ్ళు కుదరకపోతే మీ ఇంట్లో ఉన్న మీ యొక్క భార్యతో చేయించండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ తల్లిగారితో చేయించండి. మీరు పెళ్ళైనా సరే మీ తల్లిగారితో ఈ రెమెడీ చేయించవచ్చు. ఏం చేయించాలి అని అంటే ఈ మాసములో వచ్చేటువంటి 4 మంగళవారాలు కూడా ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు కూడా రాహుకాల సమయం ఉంటుంది. ఈ రాహుకాల సమయంలో ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని 2 ముక్కలు చేసి ఆ యొక్క నిమ్మ రసాన్ని తీసి దాన్ని బోర్లించి దాంట్లో నెయ్యి వేసి ఒత్తి వేసి దీపాన్ని వెలిగింప చేయండి. అలా మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి కోట దగ్గర చేయొచ్చు. ఒకవేళ మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా భోజనం చేయకుండా మీ ఆఫీస్లో కానీ మీ ఆఫీస్ దగ్గర కానీ ఏదైనా చిన్న దేవాలయం, అది గణపతి దేవాలయం కానివ్వండి, ఏదైనా అమ్మవారికి సంబంధించిన దేవాలయం కానివ్వండి ఉంటే అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని ఆ అమ్మవారి దగ్గర కానీ స్వామివారి దగ్గర కానీ నేను ఇప్పుడు చెప్పిన విధంగా నిమ్మకాయను కోసి ఆ యొక్క నిమ్మరసం అంతా తీసి ఒక 5-10 రూపాయల నెయ్యి పొట్లను తీసుకెళ్ళి దాంట్లో వేసి దీపం వెలిగించిన తర్వాతకే భోజనం చేయండి. లేదు ఇంట్లో ఎవరైనా చేస్తూ ఉంటే గనక ఇంట్లో చేసిన తర్వాతకి మీరు ఆ యొక్క భోజనం చేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇకపోతే ధరించేటువంటి దుస్తులు కాస్త గ్రీన్ కలర్ కానీ లేకుంటే ఆరెంజ్ కలర్ కానీ అవి కూడా కాస్త లైట్ కలర్లో ఉండేటువంటి వస్త్రములు ధరించి ఏదైనా పని కోసం వెళ్తుంటే వెళ్ళండి, విశేషమైనటువంటి ప్రతిఫలాలు దక్కుతాయి. ఇక ఏదైనా మంత్రాన్ని చదువుకోవాలి అన్నవారు ఎవరన్నా ఉంటే ఏ మంత్రాన్ని చదవాలి అని అంటే కాలభైరవాష్టక మంత్రాన్ని చదువుకోండి, లేదా తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. మళ్ళీ చెప్తున్నాను, తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని పఠనం చేయండి. అది కూడా సోమవారం నాడు ఆదివారం నాడు విశేషంగా చేయండి. దానివల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క రాశి వారికి కలుగుతూ ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికి, గృహిణుల విషయానికి వస్తే విద్యార్థులు ఎవరైనా సరే మీరు అంతకు ముందు పెండింగ్ ఉన్నటువంటి పనులు ఏమైనా ఉంటే, రికార్డు సబ్మిషన్స్ ఏమైనా ఉంటే తొందరగా చేయండి. ఈ నెలలో గనక మీరు ఇంకా ఆలస్యం చేయడం వల్ల ముందు ముందు చాలా ప్రెషర్కి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఇంట్లో ఉన్న ఆడవారు అమ్మవారికి ఈ నవరాత్రుల్లో ఒక చీరను బహూకరించండి. ఆ చీరను మళ్ళీ మీరు తీసుకోండి. అమ్మవారికి కట్టించినటువంటి చీరను మళ్ళీ తీసుకోండి. దానివల్ల విశేషమైనటువంటి సౌమాంగల్యత్వము ఈ రాశి వారికి ఈ మాసంలో లభించేటువంటి అవకాశం ఉంది. ఇవి ఈ యొక్క మిథున రాశి వారి యొక్క మాస ఫలితములు. స్వస్తి. తదుపరి కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితములు. ఈ రాశి వారికి సంబంధించి కాస్త శారీరకమైనటువంటి ఇబ్బంది, బాధ అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాస్త జాగ్రత్త వహించండి. పిల్లలకు సంబంధించి సంబంధించినటువంటి మీ పిల్లలకు సంబంధించి విద్యకు సంబంధించి మంచి ఉత్తీర్ణమైనటువంటి మార్కులు రావడం కూడా జరుగుతూ ఉంది. ఇక కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ నెల కాస్త మనస్సుకు సంబంధించి ఏదో బాధ, ఆడవాళ్ళని, గృహిణులను ఎక్కువగా
పీడిస్తూ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే కారణం లేకుండా అకారణంగా మనస్సు బాధ, ఎవరో ఏదో అన్నారని. అంతకుముందు వాళ్ళు ఎన్నిసార్లు అన్నా పర్వాలేదు కానీ ఈసారి మాత్రం ఆ కారణం పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. ఇది చంద్రుడికి సంబంధించినటువంటి మనఃకారకత్వానికి సంబంధించినటువంటి దోషము. కాబట్టి వీలైనంత వరకు ఎక్కడైనా పరమశివుడికి సంబంధించినటువంటి కళ్యాణం, శివ కళ్యాణం జరిగితే, లేదా మీరైనా సరే ఈ రాశి వారందరూ కూడా పిల్లలకు సంబంధించి లేదా మీ యొక్క వృత్తి వ్యాపారము లేదా వివాహానికి సంబంధించి వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ కర్కాటక రాశి వారు ప్రత్యేకంగా శివ కళ్యాణం చేయించడం ఉత్తమం. దానివల్ల శారీరక దౌర్బల్యం అనేటువంటిది రాదు. ఇక ప్రత్యేకంగా ఏవైనా సరే మీరు వ్యాపారానికి సంబంధించి చేస్తున్నారు, అలాంటివి కూడా జరగాలి అన్నా, ఇంకా ఏదైనా సరే చేయాలి, ఏదైనా ఉద్యోగానికి సంబంధించి విద్యకు సంబంధించి వివాహానికి సంబంధించినటువంటివి చేయాలి అంటే పరమశివుడి యొక్క కళ్యాణం చేయించడం ఉత్తమమైనటువంటిది. లేదు ఏదైనా సరే దేవాలయంలో శివ కళ్యాణం సాధారణంగా చేస్తున్నారు, వారు రెగ్యులర్గా కూడా దేవాలయంలో చేస్తారు అంటే మీరు ఆ కళ్యాణానికి గోత్రనామాల వరకన్నా ఇచ్చి వెళ్ళి ఆ కళ్యాణాన్ని తిలకించండి. ఇంకా మీరు కానీ శ్రీశైలానికి సంబంధించిన క్షేత్రానికి వెళ్ళదలిచి గనక ఉంటే అక్కడ మీరు స్వామివారి కళ్యాణం చేయించండి, ఆ కళ్యాణంలో కూర్చోండి. నేను చెప్పేటువంటి ఈ యొక్క అక్టోబర్ మాసం, ప్రతి మాసము విశేషంగా మా అర్చక స్వాములు తరోగా ఏదైనా సరే బాగా తెలుసుకొని ఇన్డెప్త్గా వీళ్ళు రీసెర్చ్ చేసి చెప్తాం. ప్రతి రాశికి సంబంధించి చెప్తాము, ప్రతి మాసానికి సంబంధించి చెప్తాము. ఈ అక్టోబర్ మాసం ఎందుకు విశేషత అంటే మీకు ఇప్పుడు వచ్చేటువంటి కాలము మారుతూ ఉంటుంది. అంతకు ముందున్న వర్షాకాలం కాస్త చలికాలంగా మారుతుంది. మారిన తర్వాతకు వచ్చేటువంటి రోగముల వల్ల, పీడితముల వల్ల, రకరకాల ఇబ్బందుల వల్ల అన్ని రాశుల వారికి ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశి వారికి ప్రత్యేకంగా శివ కళ్యాణాది ఆచరణలు చేయడం వల్ల, స్వామివారి యొక్క దృశ్యము చూడడం వల్ల, నామస్మరణ చేయడం వల్ల ఎక్కువ శాతము స్వామివారు మీకు శక్తినిస్తారు. ఇప్పుడు శివ కళ్యాణం చేస్తున్నారు అంటే దేవాలయంలో చేస్తారు. ఆ దేవాలయంలో చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి మంత్రోచ్చారణ అంతా కూడా గోపురం వెళ్ళి గోపురం నుంచి ఆ శక్తి మీ మీదికి ప్రసరణ అవుతుంది. అలా అవ్వడం వల్ల విశేషమైనటువంటి స్వామివారి కృపా కటాక్షాలు మీ యందు ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి అని అంటే స్వామివారి యొక్క కళ్యాణాది క్రతువులన్నీ కూడా దగ్గరుండి ఆచరణ చేస్తున్నప్పుడు చూసి దర్శించి నమస్కారం చేసుకోండి. ఇక మంత్రోచ్చారణ విషయానికి వస్తే ఏ మంత్రాన్ని మనం జపం చేసుకోవాలి అనంటే అందరూ కూడా ఈ రాశి వారందరూ కూడా పంచాక్షరి మంత్రాన్ని ఓం నమః శివాయ అన్నటువంటి మంత్రాన్ని చాంటింగ్ చేసుకుంటూ ఈ పరిమాణంలో ఉండేటువంటి శివలింగం ఉంటే బాగా వినండి, ఈ పరిమాణంలో ఉండేటువంటి శివలింగం ఏమైనా ఉంటే, లేదు ఒక చిన్న ఒక్కనైనా సరే పెట్టుకొని దాంట్లో స్వామివారు ఉన్నట్టుగా ఆవాహన చేసుకొని, అంటే స్వామివారు ఇప్పుడు వచ్చి కూర్చోవాలి అని చెప్పి ఇలా రెండు చేతులతోని అలా ఒక 5 సెకండ్ల పాటు చేతిని పెట్టి స్వామివారు యొక్క ఆ యొక్క రూపం వచ్చి ఇందులో ఆవాహనం అవ్వాలి అని చెప్పి పెట్టుకొని 4 సోమవారాల పాటు మీకు భస్మం దొరుకుతుందండి బయట పూజా స్టోర్లలో. ఆ భస్మం తీసుకొచ్చి భస్మం వేస్తూ 108 సార్లు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అన్న ఈ మంత్రాన్ని పఠనం చేసి ఆ భస్మమును నుదురుకు ధరించండి. ఆ భస్మము రోజు కూడా ధరించే ప్రయత్నం చేయండి. విశేషమైనటువంటి ప్రతిఫలం. ఎవరికైనా జ్వరాలు లాంటివి వచ్చినా ఇది స్టోర్ చేసి పక్కకు పెట్టుకుంటే చాలా తక్కువ మొత్తంలో ఒక పిన్నీస్ తీసుకొని పిన్నీస్ ఆ యొక్క భస్మంలో పెట్టి తీస్తే ఆ పిన్నీస్కి ఎంత అంటుతుందో, ఆ యొక్క సేఫ్టీ పిన్కి ఎంత అంటుతుందో అది వాటర్లో డిప్ చేసి ఆ నీళ్లు తాగడం వల్ల కూడా ఉపశమనము, లోపల ఉన్నటువంటి ఎన్నో రకాలైన ఆందోళనలు కూడా ఈ యొక్క రెమెడీ వల్ల క్లియర్ అవుతుంది. అది యొక్క కర్కాటక రాశి వారు ఈ యొక్క మాసములో ధరించవలసినటువంటి దుస్తులు ఏమైనా ఉన్నాయా ప్రత్యేకంగా అంటే, ప్రత్యేకంగా పీత వస్త్రము లేదా లైట్ రెడ్ కలర్ కానీ, కాస్త ఆడవాళ్ళైతే పింక్ కలర్కి సంబంధించినవి కానీ ఎక్కువగా ధరించడం విశేషమైనటువంటి ఫలితములు దక్కుతాయి. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే మీరు వారములో కనీసము ఒక్కరోజైనా సరే దత్తాత్రేయ స్వామి వారి యొక్క క్షేత్రములో దర్శనం చేసుకోండి.
లేదు రాఘవేంద్ర స్వామి వారి యొక్క మఠం ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. లేదు సాయిబాబా నమ్ముతాము అని అంటే అక్కడికి వెళ్ళైనా సరే దర్శనం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ప్రత్యేకంగా ఉద్యోగస్తులకు గురుబలం చేకూరుతుంది. ఎందుకంటే గురుతత్వముగా ఉండేటువంటి వారందరి దగ్గరికి వెళ్ళి మీరు నమస్కారం చేసినా, ఆ క్షేత్రంలో కాసేపు కూర్చున్న విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఈ రాశి వారికి దక్కుతాయి. ఇక మనము ఈ రాశిలో ఎవరైనా సరే వ్యాపారానికి సంబంధించినటువంటి వారు ఎవరైనా ఉంటే ఎటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనంటే, కాస్త పెసలు బ్రాహ్మణులకు దానం ఇచ్చి నూతనంగా ప్రారంభించేటువంటి వ్యాపారములు ప్రారంభించడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల విశేషమైనటువంటి వ్యాపారాభివృద్ధి కూడా కలుగుతుంది. ఇవి ఈ యొక్క రాశి వారి యొక్క మాస ఫలితములు. స్వస్తి. తదుపరి సింహరాశి వారి యొక్క మాస ఫలితములు. ఈ రాశి వారికి కాస్త ప్రథమార్థంలో మంచి, ద్వితీయార్థంలో కాస్త చెడు ఫలితములు అధికంగా ఉన్నాయి. చెడు అనేటువంటి మాట కంటే కూడా ప్రతికూలము అని చెప్పాలి. చెడుకి ప్రతికూలానికి తేడా ఏమిటంటే, చెడు అంటే ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది అని, ప్రతికూలము అని అంటే జరగబోయేది మీకు తెలుస్తుంది, అది మీ చేజేతులారా మీరు మార్చుకోవచ్చు ఏదైనా సరే చెడు జరుగుతుంది అంటే. అయితే ఇప్పుడు విద్యార్థుల విషయానికి వస్తే, మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్కి మారాలనుకోవడం కానీ, ఏదైనా సరే ఉన్న యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి మైగ్రేట్ అవ్వాలనుకోవడం కానీ, లేదా మీరు ఉన్నటువంటి విద్యాస్థలానికి దగ్గర నుండి మీ ఇల్లు లాంటివి మారడం కానీ అధికంగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక గృహిణుల విషయానికి వస్తే, మీ వెనక మాట్లాడుకునే వాళ్ళు అధికంగా తయారవుతున్నారు. మీరు బంగారం కొన్నా, ఏదైనా వస్తువులు కొన్నా దయచేసి ఎవరికి చెప్పకుండా ఉండడం ఉత్తమము. ఎవరైనా సింహరాశి వారు అధికంగా చేసేటువంటి చిన్న చిన్న తప్పిదములు ఏమిటి అని అంటే, కష్టం వస్తే చెప్పుకోవాలి, ధనం వస్తే దాచుకోవాలి, పెద్దలు చెప్పింది. మీరు మాత్రము కష్టం వస్తే దాచుకుంటారు, డబ్బు వస్తే చెప్పుకుంటారు. దానివల్ల ఏమవుతుందండి అని అంటే, మీ మీద అసూయ, చాలా దారుణమైనటువంటి నరదృష్టి జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక వీటికి సంబంధించి రెమెడీస్ ఏం చేసుకోవాలి అనేటువంటిది ఆఖరణ చెబుతాను. ఇక ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే, మీరు డిపార్ట్మెంట్ చేంజ్ అవ్వడం కానీ, ప్రమోషన్ రావడం కానీ మంచి. కానీ మీరు అంతకు ముందు పనిచేసిన డిపార్ట్మెంట్లో కానీ, అంతకు ముందు పనిచేసినటువంటి పనిలో కానీ, సంస్థలో కానీ మీ గురించి విపరీతమైనటువంటి చెడు, అంటే మీరు వెళ్ళిపోయిన తర్వాతకి ఏం చేశాడు పని, అంతా తప్పుగా చేశాడు, అంత అక్రమమైనటువంటి పనులు ఎక్కువగా చేశాడు, అసలు ఏ పని చేయకుండా వట్టిగా కూర్చొని బాగా లాబీ చేశాడు అనేటువంటి మాటలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఈ రాశి వారందరూ కూడా కాస్త జాగ్రత్త వహించండి. వెనక నుండి నిలబడి మాట్లాడే వారందరూ కూడా అధికమవుతారు. వారికి సంబంధించి కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమము. ఇక సింహరాశికి సంబంధించి వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీకు ఎవరైతే సంబంధం చూస్తానో, మీ సంబంధం దగ్గరుండి మేమే మొత్తం అంతా వివాహం చేస్తామన్న వాళ్ళే మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం. అందరిలో తప్పులు ఉంటాయి, మీలో ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపించేటువంటి అవకాశం అధికంగా ఉంది. కాబట్టి మీరు ఎవరినైతే నమ్మారో వారితో కాస్త జాగ్రత్త వహించడం ఉత్తమము. అది కాకుండా ఎక్కువగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి వివాహము అయ్యి నూతనంగా ఉన్నటువంటి వారు కానీ, వివాహం చూసుకుంటున్నటువంటి వారు కానీ ఏక నిర్ణయాలు మాత్రం తీసుకోవడం మంచిది కాదు. ఒకే ధోరణితో నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. అన్ని రకాల ఆలోచించి, అన్ని వైపుల నుండి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఒక్క ఉద్యోగులకి, వివాహానికి సంబంధించి, పిల్లలకు సంబంధించే కాదు. ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి స్థానభ్రంశము, ఇప్పుడు జరిగేటువంటి మీ యొక్క స్థితిగతులు మారడము విపరీతంగా మీ తర్వాత ఫ్యూచర్కి ఎఫెక్ట్ ఇస్తాయి. కాబట్టి మీరు మారాలా వద్దా, మీరు ఉన్న చోటే ఉండాలా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా విశేషంగా ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇకపోతే వీరందరూ కూడా చేయవలసినటువంటి రెమెడీ ఏమిటి అనంటే, 5 మంగళవారాల పాటు, అంటే ఈ అమావాస్య పూర్తయిన తర్వాతకు వచ్చేటువంటి మంగళవారం నుండి ప్రారంభించి 5 మంగళవారాల పాటు ఏదైనా బాదం ఆకులను దొరుకుతాయి కదా, లేదా ఇక దొరక్కపోతే ఎండిన మోదుగ ఆకులు దొరుకుతాయి కదా, దాంట్లో పెరుగన్నము మీరు వీలైతే మీరే వండి, పిల్లలు కానీ పెద్దలు కానీ మీరే వండి, లేదండి మేము వండలేము అంటే మీ భార్యతోని వండించి,
లేదా పెళ్లి కాని పిల్లలు ఉంటే మీ తల్లిగారితో వండించి ఒక బాక్స్లో పెట్టుకొని అమ్మవారి దేవాలయానికి వెళ్ళి రాహుకాల సమయంలో మధ్యాహ్నం 3 నుంచి 4:30 సమయంలో ఆ అన్నం పెరుగన్నం మొత్తాన్ని కూడా ఇస్తరాకు పైన పెట్టి ఏవైనా ఎర్ర రంగులో ఉన్నటువంటి పూలు చుట్టూ పెట్టి అమ్మవారి లేదా ఒక 2 పూలు పక్కకు పెట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటిది ఎరుపు కాబట్టి దానిమ్మ గింజలు ఆ యొక్క పెరుగన్నంలో వేయడం విశేషము. అలా దానిమ్మ గింజలు ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ లాంటివి వేసి అమ్మవారికి నివేదన చూపించండి. ఎందుకంటే సాధారణంగా దేవాలయం మూసివేసేటువంటి సమయం ఏదైతే ఉంటుందో 12:30 1 గంట ప్రాంతంలో మూసేస్తారు. ఆ తర్వాతకి అమ్మవారు విపరీతమైన ఆకలితో రాహుకాల సమయంలో ఉంటారు. అందుకే ఆ సమయంలో అంటే రాహుకేతువులకు సంబంధించినటువంటి చక్షుపీడోపశాంతయే స్థానభ్రంశము మంచి చెడుగా కనిపించడం, చెడు మంచిగా కనిపించడం, వారిని ఖండన చేసి నిలబడేటువంటి అమ్మవారు చండీపరాదేవత, దుర్గాపరాదేవత అమ్మవారు. కాబట్టి ఈ అమ్మవారి ఆకలిగా ఉన్నప్పుడు చల్లటి పెరుగు, పాలు, దానిమ్మ గింజలు కలిపినటువంటి పదార్థము నివేదన చేయడం వల్ల మీకు ఉన్నటువంటి అపకీర్తి పోవడము, మంచి మార్గంలో ముందు నడవడము, ఇంకా ఎన్నో రకాలైనటువంటి మంచి విషయాలు మీకు సహాయం అవుతాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ రాశివారందరూ కూడా నేను చెప్పినటువంటి రెమెడీస్ అన్ని కూడా పాటించండి, ఉత్తమమైనటువంటి ప్రతిఫలాలు పొందవచ్చు. ఇకపోతే వీరు ధరించవలసినటువంటి దుస్తులు ఏవైనా ఉన్నాయనంటే అవి థిక్ బ్రౌన్ కలర్కి సంబంధించినటువంటి యొక్క వస్త్రములు మంగళవారము శనివారము ధరించండి. అలా చేయడం వల్ల అంటే అమ్మవారి కుంకుమార్చన చేసినప్పుడు మనం చూసేటువంటి కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకుమ వర్ణంలో ఉన్నటువంటి దుస్తులు ధరించడం మంచిది. ఇవి ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలితములు. స్వస్తి. తదుపరి కన్యారాశి వారు. ఈ యొక్క కన్యారాశి వారికి ఈ యొక్క అక్టోబర్ మాసం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. స్థిరాస్తి విషయాలు, వృత్తి వ్యాపార విషయాలు, విద్యార్థులు, అలాగే ఉద్యోగానికి సంబంధించి, వివాహానికి సంబంధించి అందరికీ కూడా అధికమైనటువంటి మంచి ప్రతిఫలాలే గోచరిస్తూ ఉన్నాయి. ఇక ధనధాన్యాలకు సంబంధించి అంటే మీ యొక్క పంట దగ్గర నుంచి వచ్చేటువంటివి కానీ, మీకు రావాల్సిన డబ్బు కానీ, భూ సంబంధితమైనటువంటి వివాదాల్లో కానీ, ఏవైనా సరే కోర్టుకు సంబంధించి ఏవైనా సరే మీకు వివాదాలు ఉంటే అవన్నీ కొట్టివేయడం కానీ ఎక్కువగా శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఉద్యోగానికి సంబంధించి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగము మీ యొక్క దగ్గరికి రావడం జరుగుతుంది. మీరు దాని గురించి వెళ్ళాలా వద్దా, అసలు నిజంగా వచ్చిందా, మంచిగానే వచ్చిందా అనేటువంటి ఎంక్వైరీస్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళాల్సినటువంటి పనికి వస్తుంది. కానీ ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక కన్యారాశి వారికి సంబంధించి ఈ యొక్క నెలలో ప్రథమంలో వచ్చేటువంటి 3 వారాలు చాలా అద్భుతంగా ఉన్న ఆఖరి వారం మటుకు కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, అంటే అంతా అనుకూలంగా జరుగుతుందన్న సమయంలో ఆ ఒక్క వారం మటుకు కాస్త ఇబ్బంది పెట్టేటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి. అంటే మిమ్మల్ని రమ్మన్నవారు ఆపడం కానీ, లేదా మీకు డబ్బులు ఇస్తానన్నవారు ఆగడం కానీ, లేకుంటే మీరు ఏదైనా సరే పని కోసం వెళ్తూ ఆ యొక్క ఫైలో లేకుండా ఆ యొక్క ధనమో లేకుండా ఆ యొక్క పర్మిషన్ కోసం ఎదురు చూస్తుంటే అవి పోస్ట్ పోన్ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మొదటి 3 వారాల్లోనే ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి పని చేయడం ఉత్తమం. ఇక ఈ రాశివారు ఈ యొక్క మాసంలో ప్రత్యేకంగా ఏవైనా సరే మంత్రోచ్చారణ చేయాలి అంటే ఏం చేయవచ్చు అంటే ప్రత్యేకంగా కనకదారాస్తవ స్తోత్రాన్ని ఈ యొక్క మాసంలో మీరు అధికంగా పఠించడం మంచిది. అమ్మవారికి సంబంధించినటువంటి అవతారాలు 9 అవతారాలు శరన్నవరాత్రుల్లో కూడా మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి అవతారం వచ్చినప్పుడు 108 నాణములతోని అష్టోత్తరానికి సంబంధించినటువంటి ఆ యొక్క అష్టోత్తర పూజ చేయడం ఉత్తమము. అవి ఎన్ని రూపాయలతో చేయాలి, రూపాయి 2 రూపాయల, మేము చెప్పినటువంటిది 108 నాణెములు. ఆ నాణెములు ఇప్పుడు చలామణిలో ఉండాలి. ₹1 పావులాలు ఉండవు కదండి, కాబట్టి వద్దు. రూపాయి, 2, 5, ఈ 10 రూపాయల నాణెములు మీ ఇష్టం. ఆ నాణెములన్నీ కూడా మీరు అష్టోత్తరం చేసిన తర్వాత తీసుకొచ్చి మీ ఇంట్లో మీ మాస్టర్ బెడ్రూమ్లో లాకర్లో ఒక గాజు కప్పులో పెట్టి దాన్ని నిండా నింపి పెట్టండి. ఇలా చేయడం వల్ల మీకు ధనానికి సంబంధించి పనులకు సంబంధించి దిగ్విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ మహాలక్ష్మి అమ్మవారి అవతారం రోజున దేవాలయంలో కానీ లేదా ఆ యొక్క మండపంలో కానీ మీరు ప్రత్యేకంగా ఏమైనా సరే మేము రెమెడీ చేయొచ్చు అంటే అమ్మవారికి చీరను సమర్పించండి. మీరు తిరిగి ఆ చీరను తీసుకువెళ్లకుండా అమ్మవారికి కట్టి పెట్టేయమన్నా పర్లేదు, లేదు తిరిగి మళ్ళీ మీరు తీసుకున్నా పర్వాలేదు, అది మీ ఇష్టము. ఇక ప్రత్యేకంగా ఈ రాశివారు
ఈ మాసములో నడుస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త వహించడం మంచిది. భూమి మీద ఏవైనా నూనె కానీ ఏదైనా వాహనములు కానీ ఏవైనా కొచ్చగా ఉన్న కొసువుల వల్ల, అంటే ఒక మూలలో షార్ప్గా ఉన్న వాటి వల్ల దెబ్బలు తగిలేటువంటి అవకాశం అధికంగా ఉంది. కాస్త జాగ్రత్త వహిస్తూ నడవడం మంచిది. ఎక్కువ ఏజ్ వాళ్ళు, అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా కాస్త ఎక్కువ జాగ్రత్త వహించండి. బోన్స్ లాంటివి ఏవైనా సరే విరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నడిచేప్పుడు సహాయం తీసుకొని నడవండి, కర్ర సహాయం తీసుకొని నడవండి. ఇది ఎవరిని విమర్శించడమో ఇంకేదో కాదు, మీ మంచి కోసము నేను డెప్త్గా తెలుసుకొని చెప్పేటువంటి విషయము. ఇక ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఏవైనా సరే అర్చనాది కార్యక్రమాలు చేయాలంటే ఇంతకు ముందే చెప్పాను. అమ్మవారి యొక్క అవతారం రోజున 108 నాణెములతోని అమ్మవారికి అష్టోత్తరం చేయాలి. కనకదారాస్తవ స్తోత్రాన్ని 11 మార్లు ఈ నెలలో చదివితే చాలు. 11 సార్లే కదండి, ఆఖరి వారంలో చదివేద్దాం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కనీసం వారంలో 3 సార్లు చదవడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు దక్కుతాయి. ఇక వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు తీసుకున్న నిర్ణయం మంచిదే, అంతకు ముందు వద్దనుకున్న సంబంధం మంచిదే, ఇప్పుడు తీసుకోబోయేటువంటి విషయానికి వస్తే ఇప్పుడు ఎవరైతే అబ్బాయిని మీరు చేసుకోవాలనుకుంటున్నారో అది మంచిదే. ఆ డెసిషన్ని తొందరగా తీసుకోండి. నవంబర్ ఆఖరి వరకల్లా వివాహం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి నియమాల విషయాలకు వస్తే, రుద్రాక్షమాల మగపిల్లలైతే రుద్రాక్షమాల, ఆడపిల్లలైతే ముత్యాల దండను మెడలో వేసుకోవడము విశేషంగా చెప్పదగినటువంటి విషయము. ఈ రాశి వారందరూ కూడా ఎలాంటి దుస్తులు ధరించాలి అనంటే, కాస్త ఖాదీ రంగు, అంటే ఇప్పుడు నేను వేసుకున్నటువంటి ఈ షర్ట్ కలర్ అనుకోండి, ఈ రంగులో ఉండేటువంటి చీరలు కానీ, మగపిల్లలైతే షర్ట్స్ కానీ కుర్తాలు కానీ కుట్టించుకొని ధరించడం ఉత్తమమైనటువంటి విషయం. ఇక ఈ రాశి వారికి సంబంధించి దూర ప్రయాణాలకు వెళ్ళే అవకాశం ఉంటే కనుక కాస్త జాగ్రత్త వహించండి. ఏవైనా పుణ్యక్షేత్రానికి వెళ్తే మగవారు ఒక్కలే కాకుండా మీ భార్యతోని వెళ్ళే ప్రయత్నం చేయండి. స్నేహితులతోని వివాహం ముందు వెళ్తారండి, వివాహం అయిన తర్వాతకి భార్యతోనే వెళ్ళాలి. ఒక్కరే అలా వెళ్ళిపోవడం లాంటివి చేయడం మంచిది కాదు. ఇక ప్రత్యేకంగా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి జాగ్రత్త వహిస్తూ ప్రయాణం చేయడం ఉత్తమము. ఇక ఈ రాశికి సంబంధించి ఇంట్లో ఉండేటువంటి గృహిణుల విషయానికి వస్తే కనుక చాలా ఉల్లాసమైనటువంటి ఇష్టమైనటువంటి మాసం కూడా మీకు ఇది. కాబట్టి ఈ నెలలో వీలైనంత వరకు అమ్మవారికి సంబంధించి 9 రోజుల్లో కూడా 9 రకాలైనటువంటి అవతారములు ఏమిటి, వాటికి సంబంధించిన విశేషత తెలుసుకోండి. వీలైతే దేవాలయాల్లో, మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక దేవాలయాల్లో అమ్మవారికి అలంకారం చేస్తే వెళ్ళి చూడండి. లేదా అమ్మవారి యొక్క మండపాలు పెడితే ఆ మండపం దగ్గరికి వెళ్ళైనా సరే చూడండి. ఇలా చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఈ రాశి వారికి దక్కేటువంటి అవకాశం మెండుగా ఉంది. ఇవి ఈ యొక్క రాశివారి యొక్క కన్యారాశి వారి యొక్క ప్రత్యేకమైనటువంటి విశిష్టతలు. స్వస్తి. తదుపరి తులారాశి వారి యొక్క మాస ఫలితములు. ఈ రాశి వారికి ఈ వారము మీ యొక్క పర్సనల్ విషయానికి సంబంధించి బాగుంటే ప్రొఫెషనల్ లైఫ్కి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటే పర్సనల్ విషయానికి సంబంధించి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క తల్లిదండ్రులకు సంబంధించి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు వహించడం ఉత్తమము. అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే విశేషమైనటువంటి ధనానికి సంబంధించిన విషయంలో కానీ, వృత్తి వ్యాపారంలో సంబంధించిన విషయంలో కానీ, ఏవైనా సరే భూ సంబంధిత విషయాల్లో కానీ అనుకూల ఫలితములు ఉన్నాయి. ఇక ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయానికి వస్తే కాళ్ళ నొప్పులు లేదా మైగ్రేన్ సంబంధించినటువంటి ఇబ్బందులు, అంటే నరాలకు సంబంధించిన ఇబ్బందులు అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఇకపోతే అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు ప్రారంభమవుతున్న కాలంలో వీలైనంత వరకు అమ్మవారికి సంబంధించి 9 రోజుల్లో వీలైనంత వరకు 9 రోజులు వీలైతే 9 రోజులు కూడా నైవేద్యం తీసుకువెళ్ళి అమ్మవారికి నివేదన చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కువ మొత్తంలో కాకుంటే తక్కువ మొత్తంలో అయినా చేయండి. ఎవరైనా సరే స్టూడెంట్స్ ఉన్నారు అంటే కాస్త ఒక 17-16 సంవత్సరాల వయస్సులో ఇంటి నుంచి దూరంగా వచ్చి ఇక్కడ హాస్టల్స్లో ఉండి గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక 9 రోజులు కూడా అమ్మవారికి పండ్లు కానీ ఏవైనా స్వీట్లు కానీ మీ శక్తి కొలది, ఇన్నే తీసుకెళ్ళాలని ఏం లేదు, తీసుకువెళ్ళి 9 రోజులు రోజొక రకమైనటువంటి స్వీట్ కానీ, రోజొక రకమైనటువంటి మధుర పదార్థం కానీ, కాస్త పండ్లు కానీ తీసుకెళ్ళి అమ్మవారికి నివేదనకు కూడా ఇవ్వండి. ఉద్యోగస్తులు కూడా ఇలాగే చేయడం ఉత్తమమైనటువంటి పని.
ఇకపోతే విశేషంగా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే ఈ మాసమునందు అమ్మవారికి సంబంధించినటువంటి ధ్యానం చాలా ఉత్తమం. శ్రీమాత్రే నమః అన్న మంత్రం చాలు. ఈ మంత్రాన్ని కాకపోతే చిన్న మంత్రమే కదా అని కాకుండా కనీసంలో కనీసం 1000 సార్లు నెల మొత్తంలో 1000 సార్లు పఠనం చేయాలి. మళ్ళీ చెబుతున్నానండి, ఈ తులారాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క అక్టోబర్ మాసంలో శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని 1000 సార్లు నెల మొత్తంలో కలిపి 1000 సార్లు పఠనం చేయడం వల్ల అమ్మవారు మీకు స్వప్న దర్శనం చేసి మీకు ఏవైనా చెప్పదలుచుకుంటే, ఏవైనా చేయదలుచుకుంటే దిశానిర్దిష్ట చేస్తుందట. కాబట్టి అందరూ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి అందరూ కూడా, అంటే అన్ని సెక్టార్ వారు కూడా, అంటే విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, వ్యాపారస్తులు కానీ, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారెవరన్నా సరే విశేషంగా మీరు అమ్మవారికి సంబంధించినటువంటి కవచము, దుర్గా కవచము అనేటువంటి మంత్రం ఉంటుంది. ఈ మంత్రం రోజుకొక్కసారన్నా వినండి. శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముశ్చేత సంకటాత్ అనేటువంటి మంత్రం ప్రారంభమవుతుంది. ఈ మంత్రాన్ని మీరు విశేషంగా వినండి. విశేషంగా వీలైతే అక్కడ వస్తుంటే ఇక్కడ మీరు చూసుకుంటూ చదవగలిగితే చదవండి. రోజుకొక్కసారి చేస్తే చాలు. ఇలా చేయడం వల్ల ఏమిటి అంటే అమ్మవారి కవచం వినడం వల్ల చెవులు ఎక్కువగా శ్రద్ధగా వినడం అలవాటు చేసుకుంటాయి. అది వింటూ చదవడం వల్ల మీరు నోటి నుంచి చెప్పేటప్పుడు ఏదైనా చెబితే అది స్పష్టతతో కూడినటువంటివి, నిర్దిష్టంగా జరిగేటువంటి విషయాలు మీరు చెప్పేదానికి అవకాశం ఉంటుంది. దానివల్ల విద్యార్థులకు విద్య, ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ఏవైనా సరే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక చాలా అనుకువగా మాట్లాడడం అమ్మవారు ప్రసాదిస్తారట. ఇవే కదండి కావాల్సినవన్నీ. వ్యాపారస్తులైతే ఏ ప్రోడక్ట్ కొనాలి, ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యాపారస్తుడు ఈ మంత్రం చదివి కనుక వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, తన షాప్లో ఉండేటువంటి వస్తువే, అమ్మ ఈ వస్తువు కాస్ట్ ఎక్కువ, ఇది వద్దు, ఈ వస్తువు తీసుకోండి, దీనివల్ల మీకు చాలా మంచి జరుగుతుంది, ఇది నా దుకాణమే, నా షాపే, కానీ నేను ఇది కొనమని చెప్పొచ్చు కదా, అలా కాకుండా ఇది కొనమని చెప్తున్నా, ఎందుకంటే దీన్ని చాలామంది వాడి మంచి రివ్యూస్ ఇచ్చారు అనేటువంటి మాట చెప్పడం వల్ల చాలామంది విని చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు. చూడండి, అమ్మవారు మనకు ప్రసాదించేటువంటి కృప ఇలా ఉంటుంది అనంటే ఇలా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి అందరూ కూడా వీలైనంత వరకు ఈ యొక్క దుర్గా కవచము, అలాగే 108 సార్లు శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్ర పఠనము చేయడం వల్ల విశేషమైన ప్రతిఫలం దక్కుతుంది. ఇంకా ఏవైనా సరే మీరు విషయం సంబంధించి చేయదలుచుకుంటే ఏం చేయాలి, ఇంకా మేము ఏదైనా సరే అమ్మవారికి సంబంధించి నివేదనాపూర్వకంగా ఏమైనా చేస్తాము అనంటే, ఆముదము, ఆవు నెయ్యి కలిపిన పదార్థంతో ఈ 9 రోజులు కూడా అమ్మవారికి దీపారాధన చేయండి. కానీ దీపారాధన చేసేటువంటి ఒత్తులు కాస్త ఎరుపు రంగు ఒత్తులై ఉండాలి. ఇలా చేయడం వల్ల కూడా విశేషమైనటువంటి ప్రతిఫలం ఈ రాశి వారందరికీ కూడా దక్కుతుంది. ఇవి ఈ యొక్క తులారాశి వారి యొక్క మాస ఫలితములు. స్వస్తి. తదుపరి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి విషయాలకు వస్తే, ఈ అక్టోబర్ మాసంలో కాస్త అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఒక్క దూర బంధువులు లేదా ఆప్తమిత్రులు ఎవరైనా సరే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అధికంగా మీరు యొక్క నెలలో వినడం జరుగుతూ ఉంటుంది. అవి కాకుండా మీ పర్సనల్ విషయానికి వస్తే ధనము, ధాన్యము, అభివృద్ధి, వీటన్నిటికీ కూడా కాస్త మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మంచిగానే అంతా కూడా సవ్యంగా సాగుతూ ఉంటుంది. విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా సంబంధిత విషయాలు కూడా మీరు అనుకున్నట్టుగానే చాలా అద్భుతంగా కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి మీరు ఎంతవరకు అయితే రావాలనుకున్నారో అంతవరకు, అంటే అద్భుతంగా అత్యద్భుతంగా ఉందని చెప్పము, అలా అని చెప్పి నష్టం కాకుండా ఈక్వల్గా ప్రశాంతంగా ఈ నెల గత నెలలాగా అంతకు ముందు మీరు చూసినటువంటి లాభాల బాటలోనే ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉంటుంది అన్ని రకాలుగా కూడా. ఇక ఉద్యోగస్తులకు సంబంధించి రాజకీయ, సినిమా రంగాలకు సంబంధించిన విషయంలో ఎవరైనా సరే ఉంటే కనుక కాస్త అమ్మవారికి సంబంధించి ఈ యొక్క అక్టోబర్ మాసం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారికి సంబంధించి చెబుతూ ఉన్నాము. దాంట్లో శైలపుత్రీదేవికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం ఉత్తమము. ఎందుకండి శైలపుత్రీదేవి అంటే పర్వతరాజ పుత్రి, శివుడి యొక్క భార్య,
అంత శక్తి ఉన్న అమ్మవారు దాక్షాయిని అమ్మవారుగా పుట్టి ఖననమై మళ్ళీ తిరిగి పార్వతీదేవిగా మారడానికంటే తన రూపం తాను దాల్చడానికి ఎన్నో రకాలైనటువంటి కష్టములు పట్టింది. అలా ఈ రాశి వారికి కూడా ప్రత్యేకంగా ఏమిటంటే వారి వస్తువు వాళ్ళు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. మీరు ఇష్టపడి కొనుక్కున్న వస్తువు మీరు ఇంట్లో పక్కకు పెట్టుకొని దాన్ని తినాలనుకుంటే కూడా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు ఆచరణలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కొంతమంది ఎలా అంటే స్నానం చేసిన తర్వాతకే స్వీకరించాలి అనేటువంటి విషయంలో కూడా ఎక్కువగా ఉంటారు. అలా ఇంకా ఎన్నో రకాలైనటువంటి విషయాల వల్ల చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువగా మీరు కష్టపడాల్సి రావడం ఈ యొక్క మాసంలో జరుగుతుంది. కానీ మీరు అనుకున్నట్టుగానే ఖచ్చితంగా మీరన్నీ కూడా పనులు చేయడము, దిగ్విజయవంతంగా ముందుకు వెళ్ళడం లాంటివి సహజంగా జరిగిపోతూ ఉంటాయి. ఇక ఇంటికి సంబంధించి ఎవరైతే గృహానికి సంబంధించినటువంటి వ్యవహారాలు అధికంగా చూసుకుంటూ ఏదైనా ఇల్లు కొనాలి, కట్టాలి అనేటువంటి విషయాలు తిరుగుతూ ఉన్నారో కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మీరు గృహప్రవేశాలు లేదా మీ బంధువులలో, మీ చెల్లెళ్ళలో, మీ తమ్ముళ్లలో ఎవరైనా వివాహానికి సంబంధించి లేదా వారి సంతానానికి సంబంధించి, డెలివరీలకు సంబంధించి ఇలాంటి విషయాలు ఏవైతే చూస్తూ ఉన్నారు అవన్నీ కూడా సానుకూలంగా ప్రశాంతంగా ముగిసేటువంటి అవకాశమే తప్ప ఎటువంటి భయానక పరిస్థితులు ఉంటాయేమో అని మీరు మనసులో తలిచేటువంటివి ఏవి కూడా ఉండవు. ఇకపోతే అమ్మవారికి సంబంధించి శైలపుత్రాదేవికి సంబంధించినటువంటి శైలపుత్రి అని అమ్మవారు ఉంటూ ఉంటారు. అలాంటి అమ్మవారికి సంబంధించి కాస్త శ్వేతవర్ణంలో ఉండేటువంటి పూలు కలిసినటువంటి చీరను అమ్మవారికి దానంగా అమ్మవారికి ఈ యొక్క సమర్పించడం అనేటువంటిది శ్రేష్టమైనటువంటి విషయంగా మనం భావిస్తూ ఉన్నాము. అలాగే అమ్మవారికి సంబంధించి ఏవైనా సరే హవనములు చేస్తూ ఉంటే కూడా ఆ హోమములు చేసుకోవడం కూడా ఉత్తమమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఆరోగ్యపరమైనటువంటి ఏవైనా సరే టెస్టు చేయించాలని కానీ ఏవైనా ఇబ్బంది ఉంటుందేమో అని మీరు భయపడుతున్నటువంటివన్నీ కూడా ఏమీ జరగవు. ఆరోగ్యపరంగా మీకున్న ఇబ్బందులు ఈ మాసంలో ఎటువంటి ఇబ్బందులు కూడా పెట్టవు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా ఓపిక కలిగినటువంటి వారు కాబట్టి మీరు ఆఫీస్లో ఎవరైతే ఎక్కువ శాతంగా ఎన్ని మాటలు అంటున్నా, మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నా, మీ కింద వారు కానీ మీ పైన వారు కానీ మీరు పడినటువంటి ఓపిక నశించి ఈసారి వారి మీద విపరీతంగా భ్రష్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి కాస్త ఆచితూచి మాట్లాడి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి ఎవరిని కూడా దూషించడం కానీ అనడం కానీ చేయకుండా ఉండడం మంచిది. ఇవి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి మాస ఫలితములు. స్వస్తి. తదుపరి ధనుస్సు రాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలితములు మనము చూసుకున్నట్టయితే ఈ యొక్క అక్టోబర్ మాసంలో దూర ప్రాంత ప్రయాణాలు అధికంగా జరుగుతాయి. దూర బంధువుల నుంచి కొన్ని ఆకస్మికమైనటువంటి వార్తలు కూడా విని మీరు అచించితులైపోతూ ఉంటారు. అలాగే ఈ యొక్క మాసమునందు ఈ యొక్క ధనుస్సు రాశి వారు కాస్త ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటే అన్ని లాభాలే కలుగుతాయి. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా మీరు ఆ ధనమును కానీ ఆ యొక్క ప్రాజెక్ట్ కానీ ఆ పని కానీ కోల్పోయేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులైతే పుస్తకాలు పోగొట్టుకునే అవసరం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. మీరు ఎంత జాగ్రత్తగా ఆచితూచి అడుగేస్తూ ముందుకు వెళ్తారో అంతే ప్రశాంతంగా మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇకపోతే ఈ ధనుస్సు రాశి వారికి సంబంధించి మునుముందు విషయాలను చూసుకుంటూ ఉన్నట్టయితే ఈ ముందర జరిగేటువంటి ఎన్నో రకాలైనటువంటి ప్రాజెక్టులు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ప్రవచనాలు కానీ, మీ ఆఫీస్ పరమైనటువంటి విషయాలు కానీ, విద్యార్థులైతే ప్రాజెక్టు విషయాలు కానీ అన్నీ కూడా సానుకూలంగా జరుగుతాయి. కానీ మీరు మీతో పాటు కలిసి చేసేటువంటి వారి గురించి జాగ్రత్తలు వహించండి. ఏమాత్రము మీతో పాటు ఉన్నవారు మంచివారు కాకపోయినా అది మీ అశ్రద్ధ అజాగ్రత్త అవుతుంది కనుక వారు ఈ యొక్క పని చేయగలరా అని నమ్మే పనులు అప్పగించండి. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏవైనా పెళ్ళిళ్ళు కానీ ఏవైనా ఫంక్షన్లు కానీ జరుగుతున్నప్పుడు కూడా వీళ్ళు ఈ పని చేయగలరా అని తెలుసుకొని ఇవ్వండి. ధనమును ఇవ్వండి. విద్యార్థులైతే మీతో పాటు పనిచేసేటటువంటి వారు బాగా చేయగలరు, అంతకుముందు మీరు చూసారంటేనే వారిని మీతో పాటు ఏదైనా సైన్స్ ఫ్రిక్షన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కానీ అన్ని రకాలుగా కూడా ముందుకెళ్ళేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ఇకపోతే ఈ రాశిలో ప్రత్యేకంగా ఈ యొక్క ధనుసు రాశికి సంబంధించి కాస్త శారీరకమైనటువంటి బాధ, ధన నష్టము కూడా 4వ వారంలో జరిగేటువంటి అవకాశం ఉంది.
ఈ రెండో వారం ఎండింగ్, మూడో వారం ఎండింగ్ నుంచి నాలుగో వారంలో ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే అనుకోని వాటి గురించి డబ్బు మీరు ఖర్చు పెట్టడం కానీ, వెచ్చించడం కానీ, పోగొట్టుకోవడం కానీ అధికంగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీరు డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు ఏం తీసుకోవాలన్నా ఈ యొక్క మూడో వారము మధ్యలోపే, అంటే గురువారం లోపే, మూడో వారంలో ఉండేటువంటి గురువారం లోపే మీరు నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడం ఉత్తమము. ఆ తర్వాతకి తీసుకునేటువంటివి ఏవి కూడా నిర్ణయాల వల్ల పనులయ్యేటువంటివి ముందుకు వెళ్లకుండా ఉండడమే ఉత్తమంగా చూసుకోండి. ఈ రాశి వారందరూ కూడా ధరించవలసినటువంటి దుస్తులు స్వర్ణవర్ణము, వీలైనంత వరకు గోల్డ్ కలర్కి సంబంధించినటువంటి వస్త్రములు ఏవైనా పని కోసం ప్రత్యేకంగా వెళ్తున్నప్పుడు ధరించడం ఉత్తమం. వీరు ఏవైనా సరే మంత్రోచ్చారణ చేయాలి అనుకుంటే కనుక ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి మంత్రోపచారణ చేయడం మంచిది. అంటే ఓం వాయుపుత్రాయ నమః, ఓం ఆంజనేయాయ నమః, అంతే. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చేయడం మంచిది, ప్రశాంతతనిస్తూ ఉంటుంది. ఇక ప్రత్యేకంగా మన్య సూక్త పారాయణం చేస్తూ సింధూరాభిషేకం స్వామివారికి చేయించడం వల్ల ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలాలు ఈ రాశివారు పొందుతూ ఉంటారు. ఇకపోతే ఈ రాశికి సంబంధించి ప్రత్యేకంగా ఎవరైనా వివాహం కోసమై ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఆంజనేయ స్వామి దగ్గర వడమాలాది అర్చనలు, అంటే ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ, వడమాల, సింధూరము, అభిషేకము ఇవన్నీ కూడా చేసి వారి దగ్గర నుంచి ప్రసాదం తీసుకొని మీరు పెళ్లి చూపులకు కానీ మాట ముచ్చటకు సంబంధించినటువంటివన్నీ కూడా చేయడానికి వెళ్ళండి. ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలాలు ఈ రాశి వారందరూ కూడా పొందేటువంటి అవకాశం ఉంది. ఇక ధరించేటువంటి దుస్తులు స్వర్ణవర్ణము, ప్రత్యేకంగా పూజ చేయవలసినటువంటిది సింధూరంతో ఆంజనేయ స్వామి వారిని. ఇక ఎవరైనా సరే రాజకీయ సంబంధితమైనటువంటి వారు ఉంటే కనుక సూర్య దేవాలయానికి సంబంధించినటువంటి దర్శనం చేసుకొని వచ్చి మీ యొక్క రాజకీయ సంబంధితమైనటువంటి పనులు చేసుకోండి. అన్ని రకాలుగా శుభం కలుగుతూ ఉంటుంది. ఇవి ఈ యొక్క ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలితం. స్వస్తి. తదుపరి మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి ప్రథమార్థం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాభివృద్ధి, అలాగే వ్యాపారానికి సంబంధించి బ్రాంచ్లు పెట్టాలనుకున్న వాళ్ళకి బ్రాంచ్లు కూడా సక్సెస్ఫుల్గా పెట్టడము, మంచి దిగ్విజయవంతంగా రన్ చేయడము. అలాగే విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే ఎవరైతే మీరు ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటివి ఏవైనా సరే ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక సఫలితములన్నీ కూడా ఈ యొక్క ప్రథమార్థం అంతా కూడా 15 రోజులు అద్భుతంగా ఉంది. ద్వితీయార్థంలో కాస్త పరస్పర ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ జాతకులందరికీ కూడా, ఈ మకర రాశి వారందరికీ కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్, మీరు అనుకున్న పని అవుతుందా కాదా అనేటువంటి విపరీత ధోరణితోని ఎక్కువగా మీకు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాగే ఎవరైనా సరే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు సైతము ఏలినాటి శని ప్రభావం దోషం వల్ల అధికమైనటువంటి ప్రభావాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఒక శనివారం నాడు ప్రారంభించి ఎటువంటి ఆటంకాలు లేకుండా 21 దినముల పాటు ప్రతిరోజు కూడా నువ్వులు నూనె, అలాగే మీరే స్వయంగా మీ చేత్తో తయారు చేసుకున్నటువంటి నువ్వుల నూనె కుదిరితే, లేదా స్వచ్ఛమైన నువ్వుల నూనె, ఇదేం వాళ్ళు కానీ ఇలాంటిదైనా మంచి నువ్వుల నూనె ఉంటుంది, అలాంటి నువ్వుల నూనెతోని నల్లటి వస్త్రముతో తయారు చేసినటువంటి ఒక వత్తిని తయారు చేసి రోజు దీపారాధన చేయాలి నల్ల నువ్వులతోని. ఈ మాసంలో వచ్చేటువంటి శనివారం నుండి, మొదటి శనివారం నుండి ప్రారంభించి 21 రోజుల పాటు, అంటే నువ్వుల నూనె ఎలా అంటే కొబ్బరి నూనెలో నువ్వులను బాగా దంచి వేసి కలిపి, అలా ఆ నువ్వుల నూనె కొబ్బరి నూనె కలిపి గ్రైండ్ చేసి వడపట్టేస్తే మీకు ప్యూర్ నువ్వుల నూనె వచ్చేటువంటి అవకాశం. నల్ల నువ్వులతోనే చేయండి. ఇలా శనేశ్వరుడికి అభిషేకము ప్రతిరోజు 21 రోజుల పాటు ప్రతిరోజు ఏ దేవాలయంలో కూడా మీకు ఆబ్జెక్షన్ లేదో ఆ దేవాలయానికే వెళ్ళండి. మాకు దేవాలయంలో మీరు ప్రతిరోజు ఇలా పోయకూడదనే చోటికి లేకుండా ముందే కనుక్కొని మీరు వెళ్ళి ఇలాంటివి చేయండి. విశేషంగా స్వామివారికి శంకు పూలతోని పూజ చేయండి. ప్రతిరోజు కూడా నేను చెప్పేటువంటి ఈ యొక్క నామములు చెప్పే ప్రయత్నం చేయండి. మందగమనాయ నమః, శనేశ్చరాయ నమః, కాగవాహనాయ నమః, జ్యేష్ఠాదేవి సమేతాయ నమః, ఛాయాపుత్రాయ నమః, యమునాభ్రాతాయ నమః, యమాగ్రజాయ నమః, నీలవస్త్రప్రియాయ నమః, తైలాభిషేకప్రియాయ నమః, తిలధాన్యభక్షప్రియాయ నమః, సకల ప్రాణ పీడా పరిహారాయ నమః. ఈ 11 మంత్రములతో కూడా ఈ 21 దినముల పాటు శంకుపూలతోని మీరు ఎప్పుడైతే పూజ చేసి స్వామివారికి
ప్రతిరోజు కూడా ఒక మట్టి పాత్ర, కొత్త మట్టి పాత్రలోనే దీపం చాలా చిన్నది తీసుకోండి, నష్టం లేదు. 21 రోజులు చేసుకోవాలి కాబట్టి మీరు దేవాలయానికి తీసుకెళ్ళినటువంటిది మళ్ళీ తిరిగి తీసుకురాకూడదు. అంటే ఎంతవరకు చేయాలో అంతే తీసుకొని అక్కడితోనే క్లోజ్ చేసేసేయండి. మీరు తీసుకెళ్లే నూనెలోనే కొంత భాగం నూనె, మళ్ళీ అనుమానాలు చాలామందికి ఏంటంటే నూనె మేము దీపం పెట్టిన తర్వాతకి మళ్ళీ మేము స్వామివారికి పొయ్యొచ్చు. మీరు దీపం ఎవరో వెలిగించిన దీపంలో నూనెలు పొయ్యకండి. మీరు ఒక కొత్త మట్టి పాత్ర 3 రూపాయలు ఉంటుంది, ఎంత చిన్నది తీసుకోండి. నల్లటి కాటన్ క్లాత్ తీసుకోండి, స్వచ్ఛమైన కాటన్ క్లాత్ అయితే చిన్న స్ట్రిప్ లాగా తీసుకొని ఒత్తిలాగా చేసుకొని వెలిగించవచ్చు. నల్ల నువ్వులు వేయచ్చు, స్వామివారి మీద నల్ల నువ్వులు వేయండి, నల్ల నువ్వుల నూనె పోయండి, స్వామివారికి శంకుపూలు పెట్టండి. ఇంకా మీకు ఆ వస్త్రం ఉంటే ఒక బ్లాక్ కలర్ క్లాత్ కప్పండి. ఇలా 21 రోజుల పాటు చేయండి. మీరు ఏవైతే పనుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఉద్యోగస్తులు ఉద్యోగానికి, విద్యార్థులు చదువుకి, ఆడవాళ్ళు ఏవైనా సరే వస్తువులు బంగారం కొనాలని, ఏవైనా అప్పులు తీర్చాలని కనుక ఎదురు చూస్తూ ఉంటే అన్నీ కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇవి ప్రత్యేకంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని నడిచేటువంటి వారికి, అలాగే ఈ యొక్క మకర రాశి వారికి, తదుపరి కుంభరాశి వారికి కూడా శని రాశాధిపతి కనుక వారికి కూడా ఇవన్నీ కూడా వర్తిస్తాయి. ఇవి ఈ మకర రాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలితములు. స్వస్తి. తదుపరి కుంభరాశి వారికి సంబంధించినటువంటివి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మాసమునందు మనము శని ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా వీలైనంత వరకు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, గృహిణులు కానీ, లేదా రాజకీయ, అలాగే ఏవైనా సరే సినిమా రంగానికి సంబంధించినటువంటి వారు కానీ, శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉండేటువంటి యాంకర్లు కానీ, లేదా ఇతరత్ర మీడియా పర్సన్స్ కానీ, మీడియాలో ఉండే సీఈఓలు కానీ, ఎవరైతే కుంభ మకర రాశుల్లో ఉంటూ ఉంటారో వారు ప్రత్యేకంగా చేయవలసింది ఏమిటంటే, కుంభరాశి వారు ఒక ఇంట్లో అయితేనేమో 21 రోజుల పాటు శనివారం నుండి ప్రారంభించి ఇనుప పాత్ర తీసుకోండి. ఇంత ఇనుప పాత్ర, ఆ ఇనుప పాత్రలో నల్ల నువ్వులు వేసి అఖండ దీపాన్ని వెలిగించండి. ఆ దీపమంతా కూడా కొండెక్కుతుంది అన్న సందర్భంలో కొత్త వత్తి తీసుకొచ్చి నూనెలో ముంచి వెలిగించేసి పాత్ర తీసేయండి. ఇలా 21 రోజుల పాటు నూనెలో మీరు ప్రత్యేకంగా నువ్వులు కూడా వేసి దీపారాధన చెయ్యండి. దానిలో దోషము లేకుండా ఉండుటకై ఇంత ఆవు నెయ్యి వేయండి. అలాగే గోవుకు గడ్డిని గాసముగా దానా కూడా పెట్టండి. తౌడు పదార్థాన్ని కూడా మీరు ఈ యొక్క రాశి వారు ఆ యొక్క గోవులకు సమర్పించండి. ప్రత్యేకంగా ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని, మృత్యుంజయ మంత్రాన్ని మీరు పఠనము చేయండి. ఈ 2 రాశుల వారికి చెప్తున్నాను, కుంభరాశి వారికి మరియు మకర రాశి వారికి కూడా ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాను. ఇలా స్వామివారికి సంబంధించినటువంటివన్నీ చేసుకుంటూనే అమ్మవారి యొక్క నవరాత్రుల్లో ప్రత్యేకంగా మీరు అష్టభుజాదేవి లేదా చంద్రఘంటాదేవికి సంబంధించినటువంటి అవతారం ఉంటే, లేదు అమ్మవారికి సంబంధించినటువంటి మహాలక్ష్మీదేవి అవతారము, అలాగే మహిషాసురమర్దిని అవతారము. అంటే మనకు కొన్ని చోట్ల నవదుర్గలుగా ఆచరించేవారు ఉన్నారు, కొన్ని చోట్ల మన యొక్క శరన్నవరాత్రోత్సవకృతంగా అమ్మవారికి ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు. ఈ 2 రకాలుగా చేసేటువంటి వాళ్ళలో కూడా మీరు ప్రత్యేకంగా చేయవలసింది ఏమిటి అంటే, ఈ 2 అవతారాల రోజుల అమ్మవారికి చీర, అమ్మవారికి గాజులు, అమ్మవారికి సంబంధించినటువంటి నివేదన ఏదైనా సరే ఈ యొక్క చంద్రఘంటాదేవి, అలాగే మీ అష్టభుజాదేవి అవతారము అనేటువంటి ఈ 2 అవతారాల్లో కూడా మీరు ప్రత్యేకంగా అమ్మవారికి ఏవైనా సరే నివేదన చేయండి. దానివల్ల ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలములు ఈ యొక్క కుంభరాశి వారు, అలాగే అంతకుముందు చెప్పినటువంటి మకర రాశి వారికి కూడా ఇవన్నీ కూడా వర్తిస్తాయి. ఇవి ఈ యొక్క కుంభరాశి వారు ప్రత్యేకంగా ధరించవలసినటువంటి వస్త్రములు ఏమిటి అంటే, నీలము నలుపు వస్త్రములు కానీ, ఎర్రటి వస్త్రములు కానీ, థిక్ గ్రీన్ కానీ, థిక్ బ్రౌన్ కానీ అసలు వేయకండి. ఇవి కాకుండా ఇతరత్ర ఏవి ధరించినా అంతా శుభం కలుగుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారు మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక దేవాలయానికి ఒక 11 రోజుల పాటు రోజు 11 ప్రదక్షిణములు చేయండి ప్రత్యేకంగా. అంటే దగ్గరలో రామాలయం ఉందండి, రామాలయానికి వెళ్ళి 11 రోజుల పాటు 11 ప్రదక్షిణాలు చేయండి. అమ్మవారి గుడి ఉంది, అమ్మవారి గుడిలో 11 రోజుల పాటు 11 ప్రదక్షిణాలు చేయండి. వాస్తవంగా అమ్మవారి దేవాలయాల్లో ఇలాంటి ప్రదక్షిణాలు ఉండవు, కానీ మీరు చేసేటువంటిది దీక్షాపూరితమైనటువంటి ప్రదక్షిణములు. మీ రోజులను బట్టి ప్రదక్షిణాలు 21 రోజులు చేస్తే 21 ప్రదక్షిణాలు ఉండాలి, 41 రోజులు చేస్తే 41 ప్రదక్షిణ ఉండాలి, 108 దినములు చేస్తాను అంటే 108
ప్రదక్షిణాలు ఉండాలి. మీరు జిమ్ములకు వాడుకు వెళ్ళేటి బదులు కూడా మీరు ఉదయాన్నే లేచి స్నానమాచరించి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం వల్ల ఎంతో రకమైనటువంటి వ్యాయామం చేయడము, ఆరోగ్యపరమైనటువంటి అలసటలు కూడా ఉండి ఎక్కువ అలసట పొంది ఆరోగ్యపరమైనటువంటి ఉపకారాలు ఎక్కువగా కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఈ యొక్క నియమనిష్టల్ని కూడా పాటించండి, అంతా శుభం పొందుతారు. జై శ్రీరామ్. తదుపరి మీనరాశి. మీనరాశికి సంబంధించి ఈ యొక్క అక్టోబర్ నెలలో కాస్త విశేషమైనటువంటి ప్రతిఫలాలు గోచరిస్తూ ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం ఉన్నా ఏలినాటి శని ప్రభావము ఆఖరు దశలో శని ఉత్తమమైనటువంటి స్థితిగతులను వీరికి పొందజేస్తారు. కాబట్టి కాస్త ఉపకారాలు ఎక్కువగా జరుగుతాయి. అద్భుతమైనటువంటి విషయాలు మీరంటే ఈ దశలో ఎక్స్పెక్ట్ చేయనటువంటి మంచి చూస్తారు. మీకు ఎక్కడి నుంచో రావాల్సిన ధనము కూడా వచ్చి చేకూరుతుంది. విశేషంగా ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులున్నా ఆనందంగా ఉంటారు. అంటే ఒకవేళ ఆరోగ్యం బాలేక హాస్పిటల్కి వెళ్ళినా అయ్యో నేను హాస్పిటల్లో ఉన్నానని బాధపడే ధోరణి కాకుండా హాస్పిటల్లో ఉన్నాన్న బాధ లేకుండా ఆనందంగా ఉంటారు. ఎందుకు అంటే మీ కుటుంబంలో జరిగినటువంటి సంఘటనలు కాస్త మంచి ఉత్తేజాన్ని ఇస్తాయి మీకు. మీ యొక్క పిల్లలు కానీ వారి యొక్క చదువులు కానీ వాటికి సంబంధించి ఉద్యోగస్తుల విషయానికి వస్తే కూడా మీ టీం మెంబర్స్ ఎవరన్నా మంచి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్లో అప్గ్రేషన్ అనేటువంటి అంటే మంచి పెద్ద పెద్ద మంచి పనులు చేసి మీకు మంచి పేరు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పరంగా కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఎప్పట్లాగానే వీరు అనుకున్నవి అనుకున్నట్టుగా టైంకి చేయాలని, టైంకు వెళ్ళాలని, టైం టు టైం చేయాలని చేసినందుకు గాను అప్రిషియేషన్స్ బాగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రత్యేకంగా గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే ఏదో తెలవని ఉత్తేజము, ఆనందము ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. ఈ మాసం అంతా కూడా ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఈ మాసంలో ఈ మీనరాశి వారికి లేవు. కాస్త చిన్నవి ఆరోగ్య సమస్యలు అంతే. ఇంకా చూసుకున్నట్టయితే మరి ఆరోగ్య సమస్యలు అంటే పెద్దవాళ్ళకు ఉండొచ్చండి. చిన్నపిల్లలకి అంటే టీనేజ్లో ఉండేటువంటి వారికి కానీ ఎవరైనా సరే ఇంట్లో ఉండేటువంటి వారి ఆరోగ్య సమస్యల వల్ల కూడా వీరు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ రాశివారు ఈ నెలలో విశేషంగా లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క మంత్రము ఓం వజ్రధృష్టాయ విద్మహే తీష్ణసంకృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ అన్న మంత్రం కానీ, లేదు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుహిమామృతం అన్న మంత్రం కానీ ఏదీ లేకుంటే మీకు ధనము రావాలి వస్తాయి అని చెప్పిన తర్వాతకి ఇంకా కూడా ఆలస్యం అవుతుంది అంటే గనక ఈ యొక్క మాసం అంతా కూడా మీరు వీలైనంత వరకు లక్ష్మీనారసింహస్వామికి సంబంధించినటువంటి రుణ విమోచన స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది. అలాగే ఏ మంత్రము చదవలేమండి అనుకుంటే కాస్త ఆరోగ్యం బాలేక కాస్త పక్కన కూర్చున్న వాళ్ళు ఓం లక్ష్మీనారసింహాయ నమః, ఓం లక్ష్మీనారసింహాయ నమః, ఓం నృసింహాయ నమః. చాలామంది నరసింహ అని అంటూ ఉంటారు, అలాగే నృసింహ అని కూడా అంటారు. కాబట్టి ఓం లక్ష్మీ నారసింహ, లక్ష్మీదేవి వచ్చినప్పుడు నారసింహాయ నమః, ఓం నృసింహాయ నమః అన్న మంత్రాన్ని పఠనం చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు పొందుతూ ఉంటారు. ఇక ఈ మీనరాశి వారు ఈ యొక్క నెలలో కాస్త పచ్చ రంగులో ఉండేటువంటి వస్త్రములు ధరించడం ఉత్తమము. అలాగే ఏవైనా సరే ధారణ చేయాలంటే ఏదైనా దండ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు స్ఫటిక మాల వేసుకోవడం మంచిది. స్ఫటికంతో ఉండేటువంటి మాల ధరించడం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మంచిది. ఇంకా ఏవైనా సరే అమ్మవారికి నివేదన చేయడం మంచిదా అని కనుక గృహిణులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా చేయిస్తానంటే అమ్మవారికి దగ్గర వీలైనంత వరకు అన్నదానం చేయండి. అంటే మీకు డబ్బులు వచ్చాయి, మీరు అనుకున్నటువంటి ధనం మీకు చేకూరింది, అమ్మవారి దగ్గర అన్నదానం చేయండి. దానివల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. అలాగే ఈ రాశిలో ప్రత్యేకంగా మనకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ధనము సంప్రాప్తించిన తరువాతకి దేవుళ్లకు సంబంధించినటువంటి ఆంజనేయ స్వామికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ నామములు ఉంటాయి కదంటే వెండిలో చేయించి బహూకరించడం వల్ల ఇన్ని రోజుల నుంచి మీరు పడ్డటువంటి కష్టములు పడకుండా కాపాడుతూ ఉంటారు. ఇవి ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలితములు. స్వస్తి.